విత్తన రూపంలోను ఆ పిండ రూపంలో ఉండగానే దానిలో ఏమైంది అయితే ఉంది అనేది తెలుసుకోవడానికి సాధకుడు ఏం చేయాలి? సాధకుడికి సంబంధించిన సబ్జెక్టే కదా అది. అబ్బాయి సాధకుడు ఎప్పుడు వస్తాడంటే విత్తనం పెరిగి పెద్దదైన తర్వాత దృశ్యంలో భాగంగా ఉన్నవాడు సాధకుడు. దృశ్యానికి ఆధారంగా ఉన్నది అసలు. దానికి దృశ్యం కూడా ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే దాని వైపుకి వెళ్ళి చెప్పుకోవాలంటే సంకల్ప మాత్రం చేత తత్కాలంలో జరుగుతున్నదిగా మాత్రం ఉంటుంది. నిజానికి జరగడం లేదనేది కూడా ఉంటుంది ఏకకాలంలో. దాని అనుభవాన్ని మనం వర్ణించలేము, చెప్పడం వీలుపడదు. మనకి ఎంతవరకు రైట్ ఉందంటే ఇది కాదని గుర్తించే వరకు ఉంది. ఇదంతా దానిచ్చే మేరకే జరుగుతుందని తెలుసుకునే వరకు రైట్ ఉంటుంది. కానీ ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా గుర్తించుకుంటాం, దాన్ని ఎట్లా తెలుసుకుంటాం అనేది వీడికి రైట్ ఉండదు. దానికే అదే ప్రకటింపబడచ్చు. అవసరం ఉండి తన అవతారాన్ని ప్రకటించుకోవాలనుకుందనుకోండి, ఈ ఉపాధి ద్వారా తన అవతారాన్ని తాను ప్రకటించుకుంటుంది. అది కూడా తన కార్యమే కానీ ఉపాధి కార్యం కాదు కదా. కాబట్టి ఉపాధికి ఇక్కడ ఏ రకమైనటువంటి అవకాశాలు లేవు. ఉన్నట్లు అనిపిస్తుంది లేక కనిపిస్తుంది అని చెప్పుకోవాలి. వాస్తవానికి లేదండి. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా కడుపులో కానీ గర్భంలో పిండం ఉన్నప్పుడు లేదంటే శిశువుగా బయటకు వచ్చినప్పుడు కూడా వారి జీవితం ఏ విధంగా ముందుకు సాగబోతుంది, వారి జీవన ప్రయాణం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంచనా వేస్తారు కదండి. అవును. అది ఎలా దేని చూసి వేస్తారు? మీరే కదా అన్నారు అంచనా అని. అంచనా మాత్రమే వాస్తవం కాదు. జరగచ్చు జరగకపోవచ్చు కూడా. ఆ అంచనా ఫ్రేమ్లోకి వచ్చిన తర్వాత వారు 10 సంవత్సరాల వయసులో ఎలా ఉంటాడు, లేకపోతే యవ్వనం వచ్చిన తర్వాత ఎలా ఉంటాడని చెప్పచ్చు అనుకుందాం. వచ్చిన తర్వాత కదా ఆ విషయం తెలుస్తుంది ఆయనకి కానీ ఈయనకి కానీ. కాబట్టి రాకముందే మరి ఎలా చెప్తారు కదండి? ఎట్లా చెప్తారు? ఆ చెప్పేవాడయ్యే ఒక్కడుగా ఉన్నాడు, చెప్పబడేది యువతల పక్కకు వచ్చేస్తే అది మనకు సంబంధించినదిగా లేదు. ఇప్పుడు తల్లి గర్భం నుండి శిశువుగా తాను బయటకు వచ్చిన తర్వాత ఆ మొదటి శ్వాస ఎవరైతే పీలుస్తున్నాడో వాడే ఇప్పుడు శ్వాస పీలుస్తున్నాడు. వాడు వీడికి సంబంధించింది కాదు కదా, వ్యక్తికి సంబంధించింది కాదు కదా. ఆ శ్వాస జరిగితే వ్యక్తి ఉంటాడు, వ్యక్తి యొక్క వ్యవహారం అంతా ఉంటుంది. వ్యక్తి ఎప్పటి నుంచి స్టార్ట్ అయినట్టు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి శ్వాసను ఆశ్రయం చేసుకుని పెరిగి పెద్దదైంది. సరే, తల్లి నుండి విడిపడ్డది, తల్లి శ్వాస కట్ అయిపోయింది. తనంతటి తను స్వతంత్రంగా శ్వాస పీల్చాలి. ఆ పీల్చింది శిశువు అని మనం అనుకుంటున్నాం కాదు. దానికే మనం భగవంతుడని పేరు పెట్టాం. అదే శ్వాసిస్తుంది. అదే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు శ్వాసిస్తుంది. శ్వాస ఉంటే వ్యక్తి ఉన్నాడు, వ్యక్తి ప్రపంచం ఉంది. శ్వాస లేకపోతే వీడి శవమే కదా. వీడితో ఎవరు సంపాదిస్తాడు, వీడు ఎవరితో సంపాదిస్తాడు? మన ఇద్దరు సంపాదించుకున్నట్టు ఇద్దరిలో ఒకరికి శ్వాస లేకపోతే కట్ అయిపోతుంది కదా. ఇద్దరికి ఉంటేనే పని అవుతుంది. కానీ శ్వాసగా చూసుకుంటే ఒక్కడిగానే ఉన్నారు. శ్వాస వచ్చిన తర్వాత వచ్చిన వారిగా చూసుకుంటే అనేక మందిగా కనిపిస్తున్నారు. మన వ్యవహారం అంతా అనేక మంది దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటున్నాం అంతే కదా. ఈ వైపుకి వచ్చేసి దానికి ముందు శ్వాస ఉండాలి కదా. ఆ శ్వాసించేవాడు ఈ దృశ్యంలో భాగంగా కనిపించడాయే, తెలియబడడు. కాబట్టి దానికి మన అవాంగ మానస గోచరం అని పేరు పెట్టుకున్నాం, లేక దేవుడు అంటున్నాం. ఒక పేరు. ఇది మాత్రం కాదు, అది ఇదేది కాదు. కానీ అది లేకుండా ఇది ఉండదు. అవునండి. అంటే ఈ మొదటి శ్వాస, భగవంతుడు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అంటే మనం ఒక జన్మ తీసుకున్నాం, మనం ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ వీటన్నిటికీ ఆధారము భగవంతుడు. భగవంతుడి కంటే కూడా కర్మ అనేది ఆధారం అని చెప్తా ఉంటారు. ఈ కర్మల్లో ఆగామి, సంచిత, ప్రారబ్ధ ఇవి చెప్తా ఉంటారు కదండి. అసలు ఏంటి అంటే నాకు పూర్తిగా అట్ల గురించి ఏం తెలియదు. అసలు కర్మ అంటే ఏంటో తెలియదు. అంటే ఆ కర్మలో ఇన్ని రకాలు, వల్ల 3 రకాలు ఉన్నాయంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తా ఉంటారు. మీ కోణంలో అంటే మీరు మీ గురుగారి ద్వారా తెలుసుకున్నది, మీ స్వయంగా తెలుసుకున్నది ఈ కర్మల గురించి కాస్త వివరంగా చెప్పండి. మా గురువు గారు ఒక మాట చెప్పారండి, కనిదంతా కలవరెంత, పలికేదంతా పలవరెంత. మీరే పలికైనా సరే పలవరెంతలు మాత్రమే, సత్యం కాదు. కన్నదంతా అంటే చూడబడేదంతా కలవరెంతే. కలవరెంతలు పలవరెంతలే లోకం అని చెప్పారు. కాబట్టి అవే ఇక్కడ కొనసాగుతున్నాయి, అసలు కాదు.
అసలుకి ఇది ఏది లేదు, ఈ గొడవ లేదు, హాయిగా ఉంది. అది మీకు స్వానుభవంలో చూసుకోవాలంటే గాఢ నిద్ర, వేరే ఉదాహరణ దొరకదు దృష్టిలో. అదొక్కటి మీకు అందుతుంది అనమాట అండి. ఇది కాదనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత పలవరింతలు లెక్కకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎలాగైనా కలవరించుకోవచ్చు, ఎలాగైనా పలవరించవచ్చు. ఆ సందర్భంలో పట్టయ్య గురువు గారిని అడిగిన మాట ఒకటి ఉంటుంది. అయ్యా, పలవరింతలు అంటున్నారు, పలికింది తమ లాంటి వారు, భగవాన్ లాంటి వారు చెప్పింది పలవరింతలు ఎందుకు అవుతాయి? కొన్ని సామాన్యంగా మా లాంటి వారు మాట్లాడితే అది పలవరింతలని కొట్టేస్తాము, అది తీసుకోబడదు. తమరు మహనీయులు కదా, అలాగే భగవాన్ మహాజ్ఞాని మహనీయులు కదా, అట్లాంటి వారు చెప్పిన పలవరింతలు ఎందుకు లెక్కకు వస్తాయి అని అడిగితే గురువుగారు చెప్పిన సమాధానం ఏమంటే, భగవాన్ కానీ నేను కానీ పలికేరా లేదా అన్నారు. పలికారు, పలికితే పలవరింత అన్నారండి. కాబట్టి పలుకుకు వచ్చేసింది కదా, పలుకుకు వచ్చేస్తే అసలు కాదు, కానీ అసలు ఉంది కాబట్టి పలుకు వచ్చింది. ఆ పలుకు అక్కడికే సత్యత్వం, అంతకు మించి ఉండదు. తనచే చూడబడేది తాత్కాలిక సత్యం, చూచేవాడు సత్యము, చూచేవాడు సత్యము, చూడబడేది తాత్కాలిక సత్యము, వినేవాడు సత్యము, వినబడేది తాత్కాలిక సత్యము. అదే అది ఎంత కరెక్టే. నేను అడిగేది ఏంటంటే కర్మల గురించి అడుగుతున్నాను. అదే ఈ కర్మలు అనేవి ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని కదా ఫిక్స్ చేసుకున్నారు. కర్మలు నిజమనేది ఎక్కడి నుంచి మీకు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి కదా అంచనా వేసి చెప్పుకుంటున్నాను. అంటే ఈ ప్రశ్న మీరు గురువు గారిని వేసినప్పుడు గురువు గారు మీకు సమాధానం ఇలాగే చెప్పారా? నేను కర్మల గురించి వారిని ఏమీ అడగలేదు. అసలు ఇదంతా స్వప్నం అంటుంటే కర్మలు ఎక్కడి నుంచి వస్తాయి? అడగవలసిన అవసరం రాలేదు పట్టయ్యకి. ఎందుకంటే స్వప్నం అన్నారు, నిద్ర నుంచి మేల్కొనడం, పట్టయ్యగా రావడమే స్వప్నంలోకి జారుకోవడం. గాఢ నిద్రలో అది మీ స్వరూపమే, మీ అనుభవమే. దాని నుండి జారుకున్న తర్వాత పట్టయ్యకి వచ్చిన తర్వాత ఇతరమంతా వస్తుంది. మీ స్వప్నంలో జరిగే సన్నివేశాలే. ఒకవేళ ఈ కర్మలు ఇవన్నీ స్వప్నంలోకి వచ్చిన వ్యవహారమే. ఆ స్వప్న పరంపరనే మనం జన్మ పరంపర అని చెప్పుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఆ స్వప్నము స్టాప్ అయిపోతుంది. స్వప్నం అని గుర్తించిన క్షణంలో స్వప్నం అయిపోతుంది. స్వప్నాన్ని గుర్తించే తాను మెలకు అవుతాడు. ఆ మెలుకుకి ఇది స్వప్నమే కాబట్టి ఈ గొడవ పోతుంది. అప్పుడు దాకా ఇది నిజమనిపిస్తుంది. ఎందుకంటే స్వప్నాన్ని స్వప్నంగా కాకుండా మెలుకుగా అనిపిస్తున్నాం కదా మనం. కాబట్టి ఈ మెలకు రావడానికి కారణం ఏమి? అంతకు ముందుటి స్వప్నం అవుతుంది అనమాట అండి. దానికి అంతకు ముందుటి స్వప్నం అవుతుంది. ఈ కంటిన్యూటీ ఉంది కదా, దానికి 3 పేర్లతో చెప్పుకుంటున్నాం మనం. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినటువంటిది ఒకటి ఉంది, అది ఇక్కడికి వచ్చినప్పుడు ఆగామి ప్రారంధం అని చెప్పబడుతుంది. ఈ ప్రారంధం అనే దాన్ని రావడానికి ముందున్న దాన్ని సంచితం అని చెప్పబడుతుందని ఇక్కడికి వచ్చి చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది ఉండడానికి కారణాన్ని అన్వేషిస్తే వేరే మార్గం ఏం లేదు కాబట్టి ఏదో ఒకటి ఉండి తీరాలి, దానికి సంచితం అని పేరు పెట్టాం. ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఆ సంచితం ఎవరిది? ఎవరుంటే సంచితం ఉన్నది? ఎవరు లేకుండా ఉట్ట సంచితము ఉంటుందా? అంటే ఇప్పుడు గురుగారు ప్రారంధ కర్మ అంటాం కదా మామూలుగా. అంటే ఏదైనా మనకి ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి, ఏదైనా ఇది పడుతున్నాడు, నీ ప్రారంధ కర్మకు వచ్చింది ఇదంతా, నీ ప్రారంధ కర్మలో ఉందని అంటాడు. అంటే ఈ ప్రారంధ కర్మ అనేది జీవి అసలు అనుభవించవలసిన అవసరం ఏమున్నది? అంటే మీరు అన్నట్టుగా స్వప్నంలో ఉన్న జీవికి దీన్ని అనుభవించవలసిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఉండడం లేకపోవడం కూడా లేదు, కానీ అనుభవిస్తున్నాం కదా. అనుభవించక చేసేది ఏముంది? మనకేదో ఇబ్బంది వచ్చింది, అనుభవిస్తున్నాం. ఇవన్నీ అనుభవిస్తున్నాం, మనకు తెలుస్తుంది కదా. ఎక్కడికి వచ్చి మాట్లాడుకున్నప్పుడు అవసరము ఏమొచ్చింది అనేది మనకు తెలియదు, కానీ అనుభవిస్తున్నాం కదా. కానీ అనుభవించేదానికి ఏమా అని ఆలోచన చేసినప్పుడు దానికి ఒక ప్రారంధ కర్మ అని పేరు పెట్టారు. మనకు అర్థం ఎప్పుడైతే కాలేదో, అనుభవానికి రాలేదో, దానికి ప్రారంధ కర్మ అని పేరు పెట్టుకున్నామండి. అది ఈశ్వరునికి నీతిలో భాగమై ఉండొచ్చు కదా, వాడు నీతి అలా ఉంది కాబట్టి అందులో జరుగుతుంది. మీరు ప్రారంధ కర్మన్నా లేక ఈశ్వరుని నీతి అన్న రెండింటి అర్థం ఒకటే. కొంతమంది ఈశ్వరుని యొక్క ఇచ్చ మేరకు ఇదంతా జరుగుతుందని సరిపెట్టుకున్నారు. ఆ ఈశ్వరుడు అంటే ఏంటో తెలియని వారు ప్రారంధ కర్మని ఇంకొక దాని మీద తోచారు. ఇది ఏంటో అర్థం కాక అనుభవమో జరుగుతుంది. నేను చేసేవి మంచి కర్మలు, సత్కర్మలు, గొప్ప కార్యాలు చేస్తున్నాను. నాకు ఇక్కడేమో దానికి అనుకూలంగా లేదు. ప్రారంధం ఇదంతా కష్టంగా సుఖకరంగా లేదు, ఇబ్బందికరంగా ఉంది, ఇదంతా కష్టంగా ఉంది. సో కార్యాలు చూస్తే ఉత్తమం, నేను ఎవరికి అపకారం చేయలేదు, మరి ఎందుకుంది అనే దానికి సమాధానం లేదు. లేనప్పుడు దాని మీద నెట్టాలని చేసే ప్రయత్నంలో కొంతమంది ప్రారంధ కర్మని దాని మీదకి నెట్టారు. మరి కొంతమంది అది ఈశ్వరుడి యొక్క ఇచ్చ మేరకు ఇది జరుగుతుంది, మన ఇచ్చ మేరకు కాదు,
వాడిచ్చి మేరకు ఇదంతా జరుగుతుందని ఆ భక్తులు అలా సరిపెట్టేసుకున్నారు. కానీ ఇది మనకు తెలియని విషయం అని తెలుస్తుంది స్పష్టంగా. అక్కడ వచ్చిన తర్వాత తెలుస్తుంది, సుఖం కానీ దుఃఖం కానీ ఏ అనుభవం అయినా సరే. అంతకు ముందు తెలియడం లేదు కదా. మరి ఎందుకు వచ్చింది అనే దానికి సమాధానం లేదు. ఎందుకో ఎవరికి చెప్పలేదు కదా. ఎందుకు అనేది తెలియదు, కానీ వస్తే తెలుస్తుంది పరిణామానికి. దానికి కూడా సరైన సమాధానం లేదు. అంటే ఇప్పుడు మన సరిపెట్టుకుంటున్నారు ప్రారంభం అని. అంటే మీకు తెలియని దాన్ని ఇంకొక దాని మీద తోసి ఇది ప్రారంధం అని కొంతమంది, ఈశ్వరేచ్ఛ అని కొంతమంది, మనం సమాధానం చెప్పుకుని సమాధానం పడ్డాం అనమాట అండి. కానీ జరుగుతుంది కదా, అనుభవించడం జరుగుతుంది కదా, మన అనుభవంలోనే కదా ఉంది. మరి ఈ అనుభవాన్ని ఎందుకు సృష్టించుకున్నాడు అని, ఎందుకనే దానికి సమాధానం లేదు, కుదరదు. ఎందుకు సృష్టించుకుంటే స్వప్నం ఎందుకు వచ్చింది, రాత్రి నిద్రపోయిన తర్వాత కళ ఎందుకు వచ్చింది, సమాధానం. మెలకువలో ఉన్నటువంటి అనుభవాల సారము, మెలకువలో ఉన్నటువంటి కొన్ని యొక్క మన చూసిన దృశ్యాలు లేదా మరోటో మన స్వప్న రూపంలో వస్తుంటాయి కదా అనుకుంటున్నారు. మరి మెలకు ఎందుకు వచ్చింది, నెక్స్ట్ ఇంకో ప్రశ్న, తెలియదు. కాబట్టి తెలియని దానికి పెట్టుకున్న పేర్లు కొన్ని దేవుడని, లేకపోతే ప్రారంభం అని, లేకపోతే ఈశ్వరుని యొక్క నీతి అని, తెలియని దానికి చెప్పబడిన పేర్లు మాత్రమే. నిజానికి తెలియదు.